హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ ఏంటని చూస్తున్నారా? ఇది గుజరాతీ స్పెషల్ ఢోక్లా రెసిపీ అండి. ఇన్స్టెంట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నాకు ఇంటూ వన్ లాంటి గుజరాతీ అన్నమాట. ఆవిడిస్తే నాకు చాలా బాగా నచ్చింది. ఆవిడ శనగపప్పు నానబెట్టి చేసింది. అది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఈజీ ఇన్స్టెంట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకుని అందులోకి 1/3 కప్పు పెరుగుని వేసి కొద్దిగా వాటర్ పోసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా అంతటిని కూడా కలుపుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే పిండి అంతా వాటర్ని పెరుగుని అబ్జర్వ్ చేసుకుని ఈ విధంగా కొంచెం థిక్నెస్గా ఉంటుంది. ఇప్పుడు మరొకసారి బ్యాటర్ని కలుపుకొని అల్లం పచ్చిమిర్చిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుని ఇందులోకి కొద్దిగా సాల్ట్ను వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకున్న దాంట్లో ఒకసారి ఆ బ్యాటర్ని టేస్ట్ చేసి చూస్తే ఉప్పు సరిపోయిందా లేదని తెలుస్తుంది. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా వంట సోడాను ఇందులోకి యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. వంట సోడా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు, వెంటనే కుక్ చేసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఉప్మా రవ్వ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి కొద్దిగా ఒకసారి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత పైన కొంచెం కారంను చిల్లీ పౌడర్ పించ్ తీసుకుని పైన జల్లితే బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. మనం కేక్కి ట్యాప్ చేసుకుంటాం కదా, అలాగా ఈ విధంగా కారంని పైన చల్లుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని గిన్నెలో స్టాండ్ పెట్టుకుని కొద్దిగా అడుగు భాగం వరకు వాటర్ని పోసుకొని కొద్దిగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఈ గిన్నెని పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే 15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఒకసారి మనం టూత్ పిక్తో కానీ నైఫ్ని యూజ్ చేసి కానీ చూస్తే వాటికి అంటుకోకుండా వస్తే కనుక బాగా కుక్ అయినట్టు. ఈ విధంగా కుక్ అయిన దానిని మనం నైఫ్ని యూజ్ చేసి ఈ విధంగా స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అంతటిని కూడా బాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి తాలింపు పెట్టాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ తాలింపు అనేది డిఫరెంట్ స్టైల్. కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను వేసుకుని తర్వాత ఇవి వేగిన తర్వాత కొద్దిగా నువ్వులను వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత వీటిని దీనిపైన వేసుకోవాలన్నమాట. ఇదంతా టోటల్ డిఫరెంట్ గుజరాతీ స్టైల్ అనమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఏ విధంగా వచ్చేసిందో. లోపలంతా కూడా బాగా కుక్ అయింది. మార్నింగ్ టిఫిన్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా లంచ్ బాక్సెస్లో కూడా పిల్లలకి పెట్టుకోవచ్చు. ఉప్మా రవ్వతోనే చేస్తున్నాం కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో, బాగా ఉడికింది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.